హాయ్ హలో నేను వైజయంతి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా బేబీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈషా ఫౌండేషన్లో ఉన్న ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. శివరాత్రికి ఈషా ఫౌండేషన్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు అండ్ టికెట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయో మొత్తం తెలుసుకుందాం. మేమైతే విజయవాడ నుండి ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి. విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మా ట్రైన్ 8 o'clockకి, బట్ మా ట్రైన్ 1 hour లేట్ ఉంది. సో వెయిట్ చేస్తున్నాము. మేము ఎక్కబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 22642 అండి. తిరువనంతపురం సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. రిమైనింగ్ విజయవాడ టు కోయంబత్తూర్ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఒకసారి చెక్ చేయండి కావాలంటే. ఫైనల్లీ మా ట్రైన్ అయితే 9 o'clock వచ్చేసిందండి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా ట్రైన్ టికెట్ వచ్చేసి స్లీపర్ చేసుకున్నాము. మాకు స్లీపర్లోనే టికెట్స్ దొరికాయి. మాకు 460 పడింది. మీకు థర్డ్ ఏసీ కావాలంటే 1240, సెకండ్ ఏసీ 1770, ఫస్ట్ ఏసీ 2990 రూపీస్ అయితే పడుతుంది. సెంట్రల్ ఎక్స్ప్రెస్ వచ్చేసి 1 day నుండి ఆల్రెడీ ట్రైన్ ట్రావెల్ అవుతూ ఉందండి. విజయవాడ వచ్చేటప్పటికి అది ఫస్ట్ డే నైట్ అయింది. సో అది అంత హైజీన్గా అయితే నాకు అనిపించలేదు. ఐ రికమెండ్ టు మీరు ఫస్ట్ ఏసీ ఆర్ సెకండ్ ఏసీ ఆర్ థర్డ్ ఏసీ నేను రికమెండ్ చేస్తాను. అలా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళడమే మంచిది. కొంచెం మంచిగా అనిపించింది. ఫైనల్లీ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. మేము రీచ్ అయిపోయేటప్పటికి మాకు 11:40 అలా అయ్యింది. రైల్వే స్టేషన్లో అయితే ఇక్కడ పైకి మనకి స్టెప్స్ అయితే ఉండవండి. అండర్ గ్రౌండ్లో నుండి మనం ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. బట్ మేమైతే స్టేషన్ నుండి ఎగ్జిట్ అవ్వలేదు. కోయంబత్తూర్ స్టేషన్లోనే మేము అక్కడే వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి అక్కడే రెడీ అయిపోయి మేము ఇషాకి వెళ్ళాలని డిసైడ్ అయిపోయాము. ఫైనల్లీ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయండి. అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈషాకి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ వెహికల్ అయితే వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ 2 days ముందే వచ్చేసారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చారు. మేము ఆ వెహికల్లో వెళ్ళిపోతాము. అండ్ మనం బస్సులో వెళ్ళాలి అనుకుంటే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చాక మనకి రైట్ సైడ్ ఒక 1 kilometer నడుచుకుంటూ వెళ్తే గాంధీపురం బస్ స్టాప్ అయితే ఉంటుందండి. అక్కడ 14D బస్ అయితే ఉంటుంది. కోయంబత్తూర్ టు ఈషా 40 kilometers అయితే ఉంటుందని మనకి 40 rupees ఛార్జ్ చేస్తారు. ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసామండి. మా వెహికల్లో మాకు రావడానికి 1 hour అయితే టైం పట్టింది కోయంబత్తూర్ టు ఈషా ఫౌండేషన్కి రావడానికి. మేము టికెట్స్ శివరాత్రికి టికెట్స్ అనేవి మేము కార్లో వచ్చేటప్పుడు ఆన్లైన్లో చేసేసుకున్నాము. ఇక్కడ ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి. అండ్ 2500 నుండి టికెట్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. 2500 టు మీకు 1 lakh వరకు టికెట్స్ అయితే ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండి మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఎంట్రన్స్ అనేది వస్తుంది. అండ్ మనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇక్కడ మాకు 1/2 hour టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి మేము ఆన్లైన్లో చేసేసాము. 2500 rupees టికెట్స్. ఇక్కడైతే మనం ఆన్లైన్లో చేసిన టికెట్స్ మనం చూపించాలి. అండ్ మన ప్రూఫ్ కూడా ఒరిజినల్ ప్రూఫ్ కూడా చూపిస్తే మన హ్యాండ్కి ట్యాగ్ ఒకటి ఇస్తారు. సో ట్యాగ్ వేయించుకున్న తర్వాత మనం లోపలికి ఒక 1 kilometer వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ టికెట్స్ నేమ్స్ అండి. గంగా, బ్రహ్మపుత్ర, యమున, ఆర్టిస్టులకి ఇంకా మీడియాకి ఇంకా విడివిడిగా కేటగిరీస్ అనేవి డివైడ్ చేసి ఉంచారు. చూసారా ఎంత మంచిగా. ఈషా ఫౌండేషన్లో మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ప్రశాంతంగా యోగా చేసేసుకోవచ్చు. ఇవేమో టికెట్స్ అండి. మాది వచ్చేసి బ్రహ్మపుత్ర. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇవి డైరెక్షన్స్ అనేవి చూపిస్తూ ఉంటారు. ఫైనల్లీ వచ్చేసామండి. ట్యాక్స్ చూపించేసాము. లోపలికి వచ్చేసాము. మేమైతే ఇంకొంచెం త్వరగా వద్దాం అనుకున్నాము, బట్ మాకైతే కుదరలేదు. సో మా చైర్స్ అనేవి చూసేసుకొని కొంచెం స్టేజ్ కనిపించేలా LEDs కనిపించేలా ఉండేలాగా చూసుకున్నాము. మాకు లేజర్ షో ఇవన్నీ కనిపించేలాగా వీలుగా ఇక్కడైతే కూర్చున్నాము. చైర్స్ అయితే పెట్టేసి. చూసారా ఇంత ఆఫ్టర్నూన్ కూడా ఎంతమంది వచ్చేసారో. శివరాత్రి అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారండి ఈషా ఫౌండేషన్లో. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. చైర్స్ పెట్టేసి అయితే మేము బయటకు వచ్చేసాము. బయటకంటే పక్కన స్టాల్స్ అయితే ఉంటాయండి. ఈషా ఫౌండేషన్ వాళ్ళవి స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. ఫామ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేనైతే తీసుకున్నాను చాలా ప్రోడక్ట్స్. ఫేస్ ప్యాక్స్, ఇంకా సోప్స్, అగర్బత్తీస్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. అండ్ రీజనబుల్ ప్రైస్గానే ఉంటాయి. స్మెల్ అయితే చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇవైతే తీసేసుకున్నాను. అండ్ ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ గేమ్స్ అయితే ఆడిస్తారండి. శివరాత్రి సందర్భంగా యాక్టివిటీస్ అయితే కొన్ని జరుగుతాయి. మేము వీటన్నిటికీ పార్టిసిపేట్ చేసాము.
చాలా యాక్టివిటీస్ ఉంటాయి మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ హెల్తీగా ఎలా ఉన్నారు అని చెప్పేసి నాకైతే 3 బ్యాడ్జెస్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ గేమ్స్ అండి. ఒక పేపర్ ఇస్తారు, దాంట్లో మనం యాక్టివిటీస్ అన్నీ చేయాలి. నాకు 3 వచ్చాయి బ్యాడ్జెస్ అనేవి. అండ్ అక్కడ అయిపోయాక అక్కడ స్నాక్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. సో 6 o'clock అయిపోయిందండి, మనకి లేజర్ షో అయితే స్టార్ట్ అవుతుంది అండ్ సద్గురు కూడా వచ్చేస్తారు. సో అందుకని చెప్పేసి మేము మా చైర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా ఈవినింగ్ టైంకి ఎంతమంది వచ్చేసారు, చాలా లక్షల మంది అయితే వచ్చారండి ఈషా ఫౌండేషన్కి. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇక్కడికి వెళ్ళడం. శివరాత్రి టైంలో ఈషా ఫౌండేషన్లో అయితే నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్ని అయితే విజిట్ చేయాలి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ విజిట్ చేయండి, మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆదియోగి గారిని మేము చూడడం, ఆదియోగి గారి డ్యాన్స్ ఇంకా సాంగ్స్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఈషా ఫౌండేషన్ గురించి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.